సులభం సుకరం శోకనాశనం ఫలదం లలితం భయహరణం కలితం శ్రీ వెంకటపతి శరణం కలిగమాకునిది కైవల్యం కలికాలము హరికథాశ్రవణం అంటూ హరినామాన్ని అన్నా విన్నా కలిగే సుఖాలను వర్ణిస్తారు అన్నమాచారుల వారు. దానికి సాదృశ సత్యంగా ఈనాడు శ్రీనివాసుని కళ్యాణం కన్నుల పండువగా జరుగునున్న ఈ శుభతరుణాన ఆ ఏడుకొండలవాడిని అన్నమయ్య సంకీర్తనతో స్వరాభిషేకం చేయవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ గాయక బృందాన్ని కోరుతున్నాం. హలో श्रीमत्वदीयचरितामृतमन्नयार्य श्रीमत्वदीयचरितामृतमन्नयार्य पीत्वापि नैव सुहिता मनुजा भवेयुः पीत्वापि नैव सुहिता मनुजा भवेयुः त्वं वेङ्कटाचलपतेरिव भक्तिसारम् त्वं वेङ्कटाचलपतेरिव भक्तिसारम् श्री ताळ्ळपाक गुरुदेव श्री ताळ्ळपाक गुरुदेव नमो नमस्ते नमो नमस्ते श्रीमन्नारायण 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 श्रीमन्नारायणनि श्रीपदमे शरणु श्रीमन्नारायण श्रीमन्नारायण श्रीमन्नारायणनि श्रीपादमे शरणो 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 कमलासती मुख कमल कमलहित कमल प्रिया कमलेक्षण कमलासती मुख कमल कमलहित कमल प्रिया कमलेक्षण कमलासनहित गरुडगमन श्री कमलासनहित गरुडगमन श्री कमलनाभनि पदकमलमे शरणु कमलासनहित गरुडगमन श्री कमलनाभनि
पद कमल में शरणु श्रीमन्नारायण 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 श्रीपाद में शरणो परमयोगी जन भागदेय श्री परम पुरुषा परात्पर परमयोगी जन भागदेय श्री परम पुरुषा परात्पर परमात्मा हरि 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 परमात्मा परमाणु रूप श्री तिरुवेंकटगिरि देव परमात्मा परमाणु रूप श्री तिरुवेंकटगिरि देव शरणु श्रीमन्नारायण 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 श्रीपद में श्रीमन्नारायण 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 श्रीपाद में शरणो 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 धृत्वा श्रीरमातुलिंगं ददुपरिजं गदाम् అష్టైశ్వర్యాలను అనంత సౌభాగ్యాలను ప్రసాదించే ఆ తల్లుల దీవెనలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ కైలాస ప్రాంగణంలో కొలువు తీరేందుకు విచ్చేసినటువంటి జగన్మాతలు కంచి కామాక్షి అమ్మవారికి, కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి సాయం సంధ్యా సమయాన నీరాజనం సమర్పించవలసిందిగా కోరుతున్నాం. धृत्वा श्रीरमातुलिंगं ददुपरिजं गदां खेटगं बाणभाद्रं नागं लिंगं जयोनिं शिरसि धृतवती राजधेमवर्णाः आद्याशक्ति स्त्रीरूपा त्रिगुणपरिवृता ब्रह्मणो हेतुभूता विश्वाद्या सृष्टिकर्त्री मम वसतु गृहे सर्वदा सुप्रसन्ना सुप्रसन्ना कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरार्धिक्यमहानिराञ्जन दीपं दर्शयामि
వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. వేద మంత్రోచ్చారణల ప్రతిధ్వనులు, మంగళ వాయిద్యాల స్వరాలు, అన్నమాచార్య సంకీర్తనల గానామృతాలు, సంకల్పపూర్వక సహిత పరిణయోత్సవ వైభవం శ్రీనివాస కళ్యాణం. ఇష్టకామ్యాలు సిద్ధించాలన్నా, విద్య, వివాహం, అన్యోన్య దాంపత్యం, సంతాన, స్వగృహాది సమస్త కోరికలు నెరవేరాలన్నా ఆ తిరుమల శ్రీనివాసుని కళ్యాణాన్ని వీక్షిస్తే చాలు, సమస్త మనోభీష్టాలు సిద్ధిస్తాయి. ఆ దేవదేవుని కళ్యాణాన్ని జరిపించడానికి శ్రీవారికి నిత్య పూజలు నిర్వహించే అర్చకులే స్వయంగా తరలివచ్చారు. వారి సమక్షంలో తిరుమల శ్రీనివాస కళ్యాణాన్ని ప్రారంభించవలసిందిగా వారికి సవినయపూర్వక మనవి. శ్రీ గణేశాయ నమః. శ్రీవేంకటాచలాధీశం సృజాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీవేంకటాద్రినిలయః కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ మహోత్సవం అలనాడు త్రేతాయుగంలో సీతామ్మవారికి సహాయపడినటువంటి వేదవతిని వివాహము చేసుకోమని చెప్పినటువంటి అమ్మవారి యొక్క మాటని ఏకపత్ని స్తపనీయ వ్రతములో ఉన్నటువంటి స్వామి తరువాతి జన్మలో నెరవేరుస్తానని చెప్పిన మాట తీర్చటం కోసం శ్రీవైకుంఠ విరక్తుడైనటువంటి స్వామి కలియుగంలో సాక్షాత్తు వెంకటేశ్వరునిగా కలియుగ వైకుంఠమైనటువంటి ఆది వరాహ క్షేత్రమైనటువంటి తిరుమలలో అవతరించారు. అటువంటి వెంకటేశ్వరునికి లోకాన్ని అనుగ్రహించడానికి అమ్మవారు శక్తి రూపముగా వివాహము చేసుకోవటం కోసం సాక్షాత్తు స్వామివారు వకుళాదేవి చేసిన ప్రయత్నము ద్వారా ఆనాడు విళంబినామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి రోజున అమ్మవారిని శుక్రవారము నాడు వివాహము చేసుకున్నారు. మనందరి పుణ్యభాగ్య విశేషం చేత ఈరోజు
సమస్త దేవతా ప్రాంగణమైనటువంటి మన భాగ్యనగర భాగ్యవశాన కార్తీక మాస పర్వదినాన శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి ఈ సప్తమి ఆదివారం భానుసప్తమి కావటం మనందరి యొక్క పుణ్య విశేషాన ఈరోజు ఆ కళ్యాణాన్ని ఇక్కడ సాక్షాత్తు సప్తఋషుల ప్రతినిధులైనటువంటి అర్చక స్వాముల చేత స్వామివారి యొక్క వివాహాన్ని కళ్యాణము అని అన్నారు. మన వివాహాలని వివాహం అంటాం, అంటే విశిష్ట వాహ, విచిత్రమైనటువంటి బరువు మొయ్యటమయ్యా అన్నారు మనది. స్వామివారిది లోక కళ్యాణం కోసం జరిగేటటువంటి కళ్యాణం, కళాహ ఆనయతి. స్వామివారి యొక్క ఆ కళ్యాణాన్ని ఈ రోజున మనందరి భాగ్య విశేషాన ఇక్కడ ప్రారంభించుకోవటం. వెంకటనాయక స్వామివారి పేరేమన్నారు? గోవింద అన్నారు, వెంకటేశ్వర అన్నారు. వేం అంటే పాపములను, కటతి నాశయతి పాపములను పరిహరించి శుభపుణ్య మంగళాలను ఇచ్చేటటువంటి ఆ దేవదేవుడి సాక్షాత్తు కళ్యాణం మనందరం చూడగలుగుతున్నామంటే భగవద్గీతలో స్వామివారు అన్నారు, మయి భావ మదనుగ్రహాత్ అన్నారు. నా భావన కలగాలంటే, నా పుణ్య విశేషం చూడాలంటే నా అనుగ్రహం ఉండాలన్నారు. అందుకని మనందరం కూడా స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రులమే. సాక్షాత్తు స్వామివారి యొక్క కళ్యాణాన్ని ఈ రెండు కన్నులతో చూడటం మహద్భాగ్యంగా, అది వేద మంత్రాల మంగళ వాద్యాల నడుమ ఇంత వైభవోపేతంగా ఈరోజు మనందరి పుణ్యభాగ్య విశాన ఇక్కడ అమ్మవారిని ఇద్దరు దేవేరుల, ఉభయ దేవేరుల వివాహం చేసుకోవడం ద్వారా శక్తిమంతుడవుతాడు. స్వామివారి వివాహంతోనే మనల్ని అనుగ్రహిస్తారు. ఎందుకయ్యా కళ్యాణాలు చేయటం? ఒక్కడిగా ఉన్న స్వామివారిని ఎప్పుడూ కూడా అర్చించకూడదు. దంపతి సమేతమైనటువంటి స్వామివారు శక్తితో కూడుకున్నప్పుడు అపార అనుగ్రహాన్ని ఇవ్వటానికి స్వామివారు సమర్థుడవుతాడు, మనల్ని అనుగ్రహిస్తారు. ఆ భావనతోటి ఈరోజు మన పుణ్య విశాన భాగ్యనగరంలో స్వామివారి యొక్క వివాహాన్ని, కళ్యాణాన్ని ఇక్కడ ప్రారంభం చేసుకోబోతూ ఉన్నాం. అర్చక స్వాముల యొక్క చక్కగా వేద మంత్రాల వైదిక క్రియగా వివాహాలు అనేక రకాలున్నాయి. అష్టవిధ వివాహాలనున్నాయి. దాంట్లో ప్రాజాపత్యం హి ఉత్తమం అన్నారు. ప్రాజాపత్య వివాహం ఉత్తమమైనటువంటిది. అటువంటి ఆ ప్రాజాపత్య విధానంలో చక్కగా వైఖానస ఆగమోక్తంగా ఈ రోజున ఈ కళ్యాణాన్ని ఈ రోజున మనం ప్రారంభించుకోబోతూ ముందుగా అన్నమయ్య స్వామివారిని అనేక రకాల కీర్తనలతో స్తుతించారు. భక్తాగ్రగణ్యులలో అగ్రగణ్యుడు అన్నమయ్య కాబట్టి ఆ స్వామివారి గురించి కట్టెదురా వైకుంఠము అన్న అన్నమయ్య యొక్క కీర్తనతో ఈ కళ్యాణాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. గోవిందా గోవింద. శ్రీమన్శ్రుతిప్రియ సుధారస వాగధీశ శ్రీమన్శ్రుతిప్రియ సుధారస వాగధీశ సామోల్లసత్సరిగమా పదనీశ్వరేశ సామోల్లసత్సరిగమా పదనీశ్వరేశ శ్రీవేంకటేశ హృదయోత్సవ గీతకోశ శ్రీ అన్నమార్య చరణౌ శరణం ప్రపద్యే. కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తిటెలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ దుర వైకుంఠము కాణ చైన కొండ తెటలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల
కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దేశ పుణ్య రాసులే ఏరులైనది కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దేశ పుణ్య రాసులే ఏరులైనది కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టెదుర వైకుంఠము కాణ చేన కొండ తిట్టెలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ సర్వదేవతలు మృగజాతులై చరించి కొండ నిర్వహించి జలదులే నిట్ట చెరువులైన కొండ సర్వదేవతలు మృగజాతులై చరించి కొండ నిర్వహించి జలదులే నిట్ట చెరువులైన కొండ పూర్వి తపసులే తనువులై నిలచిన కొండ పూర్వపుటంజనాద్రి పొడవాటి కొండ ఉరువి తపసులే తనువులై నిలచిన కొండ పూర్వపుటంజనాద్రి పొడవాటి కొండ కట్టెదుర వైకుంఠము కాణ చేన కొండ తిట్టెలయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ వరములు కొట్టారుగా వక్కనించి పెంచి కొండ పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ వరములు కొట్టారుగా వక్కనించి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైనదిదివో శ్రీ వెంకటపు కొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైనదిదివో శ్రీ వెంకటపు కొండ కట్టెదుర వైకుంఠము కాణ చేన కొండ తిట్టెలయ మహిమలే తిరుమల కొండ 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 హరి హరి ఓం నమస్తదసే నమస్తదసస్పతయే నమస్తకీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమ పృథివ్యై సప్రదసపాం మే గోపాయ ఏతదభ్యాత్ సభాసదః తానింద్రియావదః కురు సర్వమాయుర్వాసదాం సర్వేభ్యస్త్రే భాగవచతనేభ్యో నమః
श्रीमते विकनसे नमः भृगुमरी चत्रगच्छपेभ्यो नमः గోవింద हृद्यास्महव्यैर्नमसो मदद्या मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः सतञ्जीवेम शरदस्य वीराः इदं ब्रह्म पुनीमहे ब्रह्मा पुनातु निरुपमगुणसिन्धुर्नित्यलक्ष्मी समेतो निखिलनिगमवेद्यो निस्तुलो वेङ्कटेशः निजचरणसमर्थ्यासक्तभक्तौ करक्षी निवसतु हृदये मे स्वाङ्ग्रभक्तिं विदन्वन् शुक्लां वरदरं विष्णुं चतुर्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् तदेव लग्नं सुदनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे ते गृहं स्मरामि यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीव्रजयोर्भूते ध्रुवाणी धर्मतिर्मम स्मृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तवजन् नित्यं प्रजामि शरणं हरिं लाभस्तेषां निगस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दे वृतस्यामो वृतयस्तो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं प्राणानायं च ॐ भूः अद्य मया पूर्वोक्त एवं गुणविजयजनविरिष्टायामस्यां सुपतितौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सिक पुण्यमुन्याहं करिष्ये आदौ निर्विघ्नेन प्रसवाप्त्यर्थं विश्वक्षेणाराधनं करिष्ये ततः कलशाराधनं करिष्ये दारातु तप्तत्सु समानसेषु सरत्सरित्सु परिपूरितेषु अमो मृगण्डं प्रतिपादयिष्ये गृणोमि दत्ताकुं सुचरकुं सुचर्म इदमापश्चिमाच्युपदमाज्ञान्ताज्ञान्ततमाशुभाशुपदमाः पूता पूततमा पुण्या पुण्यतमा मेध्य मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण भूताः सूर्यस्य रश्मिभिः एते शतं वरुणये सहस्रं यज्ञयाः पाश विददाः पुरुत्राः तेभ्यो न इन्द्रस्य विदोद विष्णुर्विश्वे देवा अमुञ्चन्तु मरुतस्वस्य ओं भू वरुणमावाहयामि प्रदेततमावाहयामि रक्ताम्बरधरमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः इदमासनम् वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुण्यपुष्पैः पूजयामि वरुणाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु वोमाग्नेयो यस्मात् वजामहे त्वा विश्वेषु धात्वन्महितो न शम्भो वैराजन्ते सुखदन्निदत्तां प्रैषामधीशो विबुधानामनादिः यामे सस्तान्दनिदान् ददातु ॐ भो विश्वक्षेणमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रवतीमावाहयामि वामे धियामावाहयामि सूत्रवती आदित्रे विश्वक्षेणाय नमः इदमासन विश्वक्षेणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्षेणाय नमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्षेणाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानपायिने नमः विश्वक्षेणाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु भवद्वृणुज्ञः सुपन्याहं करोमि कुरुष्व स्वस्ति च प्रोक्षितमस्तु अस्तु प्रजापतिप्रियतां प्रियतां प्रजापतिः श्याम्यन्तु घोराणि श्याम्यन्तु पापाणि श्याम्यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि श्याम्यन्तु घोराणि श्याम्यन्तु पापाणि श्याम्यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धतां शुभानि श्याम्यन्तु घोराणि श्याम्यन्तु पापाणि श्याम्यन्त्वा ईतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि ॐ वतो देव अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः
इदं विष्णुर्विचक्रमे त्रेधा निददे पदं समूढमस्य वागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पश्पते इन्द्रस्य युध्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुराददम् तद्विप्रासो विपण्यवो जाग्रवागुं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदम् भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः श्रीरङ्गैः सुष्ठुवागुं स्वस्तनोभिर्विसेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्ति देवायत्राणश्चक्राचरसन्तनूनाः पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारीषदायुर्गन्तो आदितिर्ध्यौतरतिरन्तरिक्षं मदितिर्माता सपिशाचपुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वा यत्पुण्यन्नक्षत्रं तट्पट्कुर्वेदोपव्युषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं यैति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वेद यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानायम्यास्यां स्मृतितो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं शुद्धिपुण्यां वाचनं स्वस्तिं ब्रवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं वृद्धिं ब्रवन्तो कर्मरस्यता वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोजिष्टामयोपवस्थानवोर्चेतदातन महेरणाय चक्षुषे यो वस्यवदमोरजस्तस्य मानगजेनः उषधीर्व मातरः तस्मा अरङ्गमामगो यस्य क्षयाय जिन्वथा आपो जनयथा चनः दिविस्त्रयस्वान्तरिक्षे तस्मा पृथिव्याः सम्भव ब्रह्मवच्च समति ब्रह्मवच्च सायत्वा अपवमानः सुवर्जनः पवित्रेण विजर्षणिः यः पूता स पुनातु मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवो धिया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवत् पवित्रेण पुनाहि मा शुक्रेण देवदीज्यत् अग्ने कृत्वा कृतो गुम्रणो यत्ते पवित्रमर्चसि अग्ने विदतमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देव सवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्यै भग्वे स्तनवो वेदपृष्ठाः तया मदन्तस्य तमार्त्येषु वयग्स्यामपतयोरयीणां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेनेषु शिरोमयो भूः या वा पृथिवी पयसा पयोभिः ऋतावरी यज्ञिये मा पुनीताम् बृहद्भिः सवितस्रुभिः परिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि माम् येन देवा अपुनता येनापो दिव्यङ्गसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानेरध्येति वृषभिः संवृतगं रसं सर्वगुं सपूतमश्नाति स्वदितं मातरिश्वना पापमानेर्यो अध्येति वृषभिः संवृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधुदकं पावमाने स्वस्तयनीः सुदुकाहि पयस्वतेः वृषभिः संवृतो रसः ब्राह्मणे स्वमृतवं हितं पापमानेर्दिशन्तु नः इमं लोकमतो अमं कामां समर्थयन्तु नः देवीर्देवैः समावृताः पावमाने स्वस्तयनीः सुदुकाहि कृतश्च्युतः वृषभिः संवृतो रसः ब्राह्मणे स्वमृतवं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोर्ध्यामगं हिरण्मयं
तेन ब्रह्मविदो वयम् ऊतं ब्रह्म पुणीमहे इन्द्रः सुनेते सामा पुनातु सोमस्वस्य वरुणः समीच्य यमो राजा प्रपुणाभिः पुनातु जातवेदामूर्जयन्त्या पुनातु तत्संयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्त्वद्विपदे शञ्चुदुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राच्यान्ति च देवा ऋत्विजो मार्जयन्त दक्षिणायान्ति सुमासाः पितरो मार्जयन्त प्रतीत्यान्ति च गृहाः पशवो मार्जयन्त उदीत्यान्ति श्यापवोषधयो वनस्पतयो मार्जयन्त ऊर्ध्वायान्ति च यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्त अदोदरादरैर्नाघेभ्यो मार्जयन्त वास्तोष्पदे प्रजजानि हस्मान् स्वामेशो हनमेवोपवानः यत्ते महे प्रतितन्नो ददश्वश्चन्न एतद्विपदे सञ्चदश्पदे वास्तो अश्पते शक्मया सुखं सदा ते सक्षे महिरण्मया गातुमत्या आवह क्षेमपत योगे वरन्नो यूयं पात स्वस्ति विश्वदानः अमेवः वास्तोष्पदे विश्वारूपाण्याविशन् सखासु सेवहेतिनः आपोजिष्ठामयोपवस्तानमूर्जेतदातन महेरणाय चक्षसे योगस्य वदमोरसस्तस्य भाजयते अनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामभोजश्चक्षुजाय जन्मथा आपो जनयथाचनः वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्पाद्यर्घ्याजं समर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः यदा सुखमदास्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి యొక్క కళ్యాణాన్ని చక్కగా వేదోక్తమైనటువంటి రీతిలో ప్రారంభం చేశారు. అలనాడు శ్రీనివాసుడు అమ్మవారిని వివాహం చేసుకోవటానికి బ్రహ్మగణ పరివారాలతోటి శివ నందీశ్వర చండీశ్వర భృంగీశ్వరాది ప్రమథగణాది పరివార సమేతుడైనటువంటి పరమేశ్వర సమేతుడైనటువంటి శ్రీనివాసుడు వివాహానికి రాగా ఆ ఆకాశరాజు బ్రహ్మాండమైనటువంటి దివ్య వేదికలో స్వామివారి వివాహానికి సిద్ధం చేసినట్టుగా ఇక్కడ వివాహానికి సిద్ధమంతా చేసుకున్న వాళ్ళమై విశ్వక్సేనారాధనతో ఈ కళ్యాణాన్ని ప్రారంభించాము. విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన 2 ఘట్టాలని మనం పూర్తి చేసుకున్నాం. ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం సంకల్పం చేసుకున్న స్వామివారి కార్యక్రమం అంతా నిర్విఘ్నంగా జరగాలని స్వామివారి యొక్క ప్రముఖమైనటువంటి గణాల్లో ముఖ్యుడైనటువంటి ఆ విశ్వక్సేనుణ్ణి చక్కగా వేదోక్తమైనటువంటి షోడశోపచారాలతో అర్చించి స్వామివారిని పూజించి ఆ విఘ్న నివారణార్థమై ప్రార్థన చేశాము. అటు తరువాత పుణ్యాహవాచనాన్ని పుణ్యాం అహహ వాచనయతీతి పుణ్యాహవాచనం అన్నారు. పుణ్యమైన కార్యాన్ని ఈరోజు చెయ్యబోతున్నాం కాబట్టి మనం చేసే స్థలము శరీరము పదార్థాలు అన్నీ శుద్ధి పొందించుకోవడం కోసం పంచభూతాత్మకమైనటువంటి పరమాత్మని ఆ జలాధిష్టాన రూపముగా వరుణుడిగా ఆవాహన చేసి ఆ వరుణుడి యొక్క అప్రమేయాయ వరుణాయ అన్నారు రామాయణంలో కూడా. ఆ వరుణుణ్ణి వేదోక్తమైనటువంటి వరుణ సూక్తాలతో పవమాన సూక్తాలతోటి ఆ మంత్రాలతో అభిమంత్రించి ప్రసన్నుణ్ణి చేసుకుని ఆ జలము ద్వారా ఆ జలములే వజ్రాలుగా మారతాయి అని అన్నారు. అటువంటి ఆ జలాల్ని శరీర స్థల శుద్ధి కోసం ఆ మంత్రాలతో అభిమంత్రణ చేసి చక్కగా అర్చక స్వాములు మన స్థలాన్ని మన శరీరాల్ని అన్నిటినీ కూడా శుద్ధింపజేసి
ఈ కార్యక్రమాన్ని కళ్యాణాన్ని ముందుకు తీసుకువెళుతూ ఉన్నారు. దేవదేవుడి యొక్క కళ్యాణం ప్రారంభమయ్యింది. అటు తర్వాత స్వామివారిని చక్కగా అన్నమయ్య కీర్తనల్లో ఆడరో పాడరో అంటూ కీర్తించుకొని మనం ముందుకు వెళ్ళటం జరుగుతుంది. గోవిందా ఆడరో పాడరో అప్సరో గణము, ఆడరో పాడరో అప్సరో గణము, వీడే మూలిందరో విభవము నేడు. ఆడరో పాడరో అప్సరో గణము, వీడే మూలెందరో విభవము నేడు. ఆడరో పాడరో అప్సరో గణము. కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజముసగే. కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజముసగే. కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజముసగే. తెమలు చుమ్రోసెను దివ్యదుందు బులు గమనించరు దివి గల దేవతలు. తెమలు చుమ్రోసెను దివ్యదుందుబులు గమనించరు దివి గల దేవతలు. ఆడరో పాడరో అప్సరో గణము, వీడే మూలిందరో విభవము నేడు. ఆడరో పాడరో అప్సరో గణము. వెలయగలక్ష్మీ విభుని బెండ్లికిని బలసి ఆకురార్పణమదివో. వెలయగలక్ష్మీ విభుని పెండ్లికి వలసి అంకుర పణమదివో. కలగొననిచ్చేరు గంధాక్షతల విచలగి కై కొనరు శ్రీ వైష్ణవులు. కలగొనని చేరు గంధాక్షతల విచలగి గై కొనరు శ్రీ వైష్ణవులు. ఆడరో పాడరో అప్సరో గణము, వీడే మూలిందరో విభవము నేడు. ఆడరో పాడరో అప్సరో గణము. బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలంబ్రాలదినిదే. బడి శ్రీ వెంకటపతికి శ్రీ సతికి అడరిన తలవారందెనిదే. నడచి పరుషలు నానా ముఖముల ముడుపులు చదువరు మొయ్యిగా నరులు. నడచి పరుషలు నానా ముఖముల ముడుపులు చదువరు మొయ్యిగా నరులు. ఆడరో పాడరో అప్సరో గణము, వీడే మూల్యంతరో విభవము నేడు. ఆడరో పాడరో అప్సరో గణము, వీడే మూలిందరో
గణము నేడు ఆడరో పాడరో అప్సరో గణము ఆడరో పాడరో అప్సరో గణము అప్సరో గణము అప్సరో గణము అప్సరో గణము ప్రాణానాయమ్యాస్యాం సుపతిదోస్క దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూమినీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకన్మాంగం సద్యోంకరార్పణం చ కరిష్యే శుచో భవ్యా ఇది ప్రోక్ష శుచో భవ్యామృతస్తుతీనాగం శుచకం హినోమ్యధ్వరకం శుచిభ్యः హృదయన సత్యమృతదాప ఆజంతు చ జన్మానస్సుతయః పావకాః ఓం బ్రహ్మజ్ఞానం బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి హిరణ్యగర్భమావాహయామి పితామహమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం ఇంద్రం ప్రణయంతం ఇంద్రమావాహయామి సతీపతిమావాహయామి పురంధ్రమావాహయామి పురూతమావాహయామి ఇంద్రాయ నమః ఇదమాసనం యమోదాధార యమమావాహయామి ప్రదేశమావాహయామి మధ్యస్థమావాహయామి మూలస్థమావాహయామి యమాయ నమః ఇదమాసనం ఏతేషతం వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఇదమాసనం సోమోదయనకం కుబేరమావాహయామి యక్షరాజమావాహయామి ధన్వమావాహయామి కుబేరాయ నమః ఇదమాసనం సోమోదయనకం సోమోర్వంతమాచకం సోమో వీరంకర్మణ్యం దదాతు సాధన్యం విదత్తకం సుభేయం పితశ్రవణం యో దదాత తస్మై ఓం భూ సోమమావాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమాయ నమః ఇదమాసన ఓం యా జాతా ఓషధయో దేవేభ్యస్త్రియగం పురా మందామి వప్రోణామహగం శతం ధామాని సప్త చ శతం వో అంబధామాని సహస్రముతవోరః అథాశతక్రత్వో యూయమిమం మే అగదం కృతా పుష్పావదే ప్రసోవదే ఫలనేరఫలాకృత అశ్వాయవ సజిత్వరేర్వేరుధః పారయిష్ణవః ఓషధీరితి మాతరస్తద్వో దేవీరుపబ్రువే రపాగుంసి విఘ్నతీరితరపశ్చాతయమానాః అశ్వర్ధేవో నిషదనం పర్ణేవో వసతిః కృతా గోభాజదిత్కిలాసతయత్సనవత పూరుషం యదహం వాదయన్నిమా ఓషధీర్హస్త ఆదదే ఆత్మా యక్ష్మస్య నస్యతి పురాజీవగృభో యథా యథోషధయः సంగచ్చन्ते రాజానः సమితామివ విప్రస్స ఉచ్యతే భుజక్రక్షోహామీవ చాదనः ఇష్కుతిర్నామవో మాతా యూయగ్గుస్త సంకృతిः సరాः పదత్రిణీస్తనజదామజతి నిష్కృతా అన్యావో అన్యామవత్వన్యాన్యస్యా ఉపావతా తాస్సర్వావోషధయः సంవిధానా ఇదం మే ప్రావతావచః ఉచ్చుష్మా ఓషధీనాం గావో గోష్ఠాదివేరతే ధనవం సనిష్యంతి నామాత్మానం తపపూరుష అతివిశ్వాః పరిష్టాస్తేనైవ ప్రథమక్రముః ఓషధయః ప్రాదుచ్యపుర్యత్కించ తనవాగుం వపః యాస్త ఆతస్తురాత్మానం యా ఆవివిషుః పరుః పరుః తాస్తే యక్ష్మం విభాదంతాముగ్రో మధ్యమశీరివ సాగం యక్ష్మ ప్రపదస్యేనేన కిగిదీవినా సాగం వాతస్య ద్రాజ్యా సాగన్నస్య నిహాగయా అశ్వావతి గుం సోమవతి మూర్జయంతే ముద్భాజసం ఆవిత్సి సర్వా ఓషధీరస్మా అరిష్టతాదయే యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో భుంజద్వహంసః ఓషధయః సంవదంతే సోమేన సహ రాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణः సగం రాజన్ పారయామసి శుభం 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 గోవింద స్వామివారి యొక్క కళ్యాణంలో తదుపరి ఘట్టం
సద్యో అంకురార్పణ, అంకుర ఆరోపణము అని అన్నారు. స్వామివారి యొక్క కళ్యాణానికి శుభముగా మంగళప్రదముగా చక్కగా ఈ అంకురార్పణ కార్యక్రమాన్ని, అంటే మొలకలని మొలపించుట అని, అది సద్యో విధానంగా చేశారు. 5 పాలికలతోటి మధ్యలో బ్రహ్మాండం ప్రజాపతిం హిరణ్యగర్భం చతుర్ముఖమైనటువంటి బ్రహ్మని, తూర్పు వైపు ఇంద్రుణ్ణి, దక్షిణం వైపు యముణ్ణి, పశ్చిమం వైపు వరుణుణ్ణి, ఉత్తరం వైపు కుబేరుణ్ణి 5గురిని 5 పాలికలలో ఆవాహన చేసి చక్కగా ఆ పుట్టల ద్వారా తెచ్చినటువంటి భూమిని, ఆ మట్టిని భూమిర్భూమ్నా అంటూ ఇత్యాది మంత్రాల చేత మంగళవాద్యాలతో తెచ్చినటువంటి దాన్ని 5 పాలికల యందు ఉంచి అనేక రకములైనటువంటి ఓషధులు తిల, మాష, యవ, వ్రీహి, ముద్గ, సర్షప, చణక, కుళుత్థ, గోధూమ, ఆఢక, ప్రియంగు, శ్యామాక ఇత్యాది అనేక రకాలైన ధాన్యాలు ఓషధులున్నాయి. వాటన్నిటినీ యాజాత అనేటటువంటి మంత్రాదుల చేత అభిమంత్రణ చేసి 5 పాలికల యందు వేసిన వారై చక్కగా ఈ అంకురార్పణాధిష్టాన దేవతలని ధ్యానావాహనాదులచే పూజించి ఈ సద్యో అంకురార్పణ అనేటటువంటి ఘట్టాన్ని చక్కగా వైఖానసాగమోక్తముగా ఆ అర్చక స్వాములు పూర్తి చేసి పైదైనటువంటి స్వామివారి దీక్షాధారణ, లోకాన్నంతటినీ రక్షిస్తాను అని ప్రతిజ్ఞ, స్వామివారికి ప్రతిజ్ఞలున్నాయి కొన్ని. తులసీదళ మాత్రేణ మామకేనైవ యః పుమాన్ పూజయేత్ భక్తిభావన. ఎవడైతే తులసీదళ మాత్రం చేతనైనా నన్ను భక్తిభావనతోటి అర్చిస్తాడో, భక్తి లేనటువంటి అనేక రకాల బంగారంతో పూజించిన వ్యర్థమే ఆ భగవంతుణ్ణి. భక్తి మాత్రం కలిగినటువంటి తులసీదళంతో పూజించిన వాణ్ణి రక్షిస్తాననే ప్రతిజ్ఞ. అట్లాగే ఈ లోకాన్నంతటినీ కూడా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామన్నారు. దుర్మార్గుల్ని అంతమొందించి సన్మార్గ స్థాపన చేయటమనే స్వామివారి దీక్షాబద్ధ కంకణభూతులవ్వటానికి ఈ వివాహాన్ని చేసుకుంటున్నాను అని అన్నట్లుగా స్వామివారు ఆ రక్షాబంధనని కట్టుకొని వివాహానికి ఉద్యుక్తుడవుతున్నాడు పెళ్లి కొడుకుగా. అదిగో ఆ రక్షాబంధనని పూజ చేసి స్వామివారికి దీక్షగా కట్టబోతున్నారు అర్చకులు. అంతకంటే ముందుగా స్వామివారిని చక్కగా అన్నమయ్య కీర్తనతోటి మనం పూజ చేసుకుంటూ ఆదిమూల పురుషుడు అంగరక్షకుడు అనేటటువంటి కీర్తనతో మనం స్వామివారిని అర్చించి పై ఘట్టానికి వెళ్ళబోతూ ఉన్నాం. గోవిందా ఆదిమూలమే మాకు అంగరక్ష, ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష. ఆదిమూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష. మాకు అంగరక్ష, మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష. భూమిదేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై ఏడనున్న భూమి రక్ష. ఆమని జలదిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమదున్న జలరక్ష. ఆమని జలధిశాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జలరక్ష. మాకు అంగరక్ష, మాకు జలరక్ష.
జీవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మ్రోయుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్నిరక్ష రోజుచు అగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్నిరక్ష వాయుసుతూ నేలినట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండా వాయురక్ష వాయుసుతూ నేలినట్టి వనజనాభుడే మాకు వాయువందు కందకుండ వాయురక్ష మాకు అగ్నిరక్ష మాకు వాయురక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష పాదమాక సమునకు పారజాజె విష్ణువే గాదిలియై మాకు ఆకాశ రక్ష పాదమాక సమునకు పారజాచ విష్ణువే గాదిలియై మాకు ఆకాశ రక్ష సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సర్వరక్ష సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము మీరినట్టి సర్వరక్ష ఆకాశ రక్ష మాకు సర్వరక్ష శ్రీదేవుడే మాకు శైవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష ఆది మూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష మాకు అంగరక్ష మాకు శైవరక్ష మాకు అంగరక్ష మాకు జీవరక్ష ప్రాణానాయం యాస్యాం సుపతిదోస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమతికలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూమినీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినः రక్షాబంధనపూజాంచ కరిష్యే సన్నోని దత్తాం తపసోని దత్తాం స్వయం మృదగ్నే మృదయే మురాజ ఓం భో శేషమావాహయామి నాగరాజమావాహయామి సాత్శీరుషమావాహయామి అనంతమావాహయామి శేషాయ నమః ఇదమాసనం శేషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమణిం సమర్పయామి శేషాయ నమః పుణ్యపుష్పైః పూజయామి శేషాయ నమః గులోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు ఓం స్వస్తి నో స్వస్తినోమితామశ్వినా భగస్వస్తి దేవ్యదేజుర్నర్వనాః
स्वस्ति पूषा असुरो दधातन स्वस्तित्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायमुपप्रवामहे सोमं स्वस्ति भुवस्यस्पतिः बृहस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानरो वसुरग्निः स्वस्तये देवावद्भव स्वस्तये स्वस्ति नो रुद्रः पार्त्वं हसः स्वस्ति मित्रावरुणा स्वस्ति भद्रे रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति बन्धा मनुजरेम सूर्या चन्द्रमसामिव पुनर्ददाज्ञादाजानदा सङ्गमेमहि स्वस्तयनिन्द्राक्षमरिष्ठनेमि महद्भूतं वायसन्देवदानाम् असुरग्नमिन्द्रासकं समत्सो बृहद्यशो नावामिवारोहेम अम्भोर्जाङ्गिरा सञ्जयन्त स्वस्यात्रेयं मनसा च दाक्ष्यम् प्रयातमानिशरणं प्रपद्ये स्वस्तिशं पादे स्वभाजन्नोऽस्तु शुभागुं शुभम्
గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. इदं विष्णुर्विचक्रमे त्रेधा नदते पदं समूढमस्य वागुं सुरे विष्णवे नमः रक्षाबन्धनं करोमि. श्रिये जातस्त्रज आनिर्जाजस्त्रजं वजोजुर्दृभ्यो ददाति श्रियं वशानामृतत्वमाजन्पवन्ति सत्य समिदामिदद्रौन् श्रीदेव्यै नमः रक्षाबन्धनं करोमि. గోవింద గోవింద. मेदिनी देवी वसुन्धरात्यात्मसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां स्तोत्रं चक्षुर्मणः भूदेव्यै नमः रक्षाबन्धनं करोमि. रक्षाबंधन मुहूर्तस्तु मुहूर्तोस्तु सुप्रतिष्ठितमस्तु शुभगुं शुभम्. అదిగో స్వామివారికి రక్షాబంధన ధారణ జరిగింది. స్వామివారు వివాహానికి ఉద్యుక్తుడై వివాహ సంకల్పానంతరం చక్కగా స్వామివారికి రక్షాధారణ కోసం చేతితో నేసినటువంటి తాడుయందు శేషసర్పాన్నే స్వయముగా ఆవాహన చేసిన వారై అర్చక స్వాములు ఆ రక్షాబంధనని విధి విధానాలుగా పూజించి స్వామివారికి ధారణ చేశారు. స్వామి, మా భక్తితో ఎప్పుడూ కూడా నిన్న మేము కట్టివేసుకుంటామా అన్నట్టుగా ఆ రక్షాధారణని, ఎందుకంటే నారద భక్తి సూత్రాల్లో నారదుడు అన్నాడు, స ఏకయా రజ్వా బధ్య భక్త్యా నత్వనన్యయా అన్నారు. ఆయన ఒకే ఒక్క తాటి చేత కట్టబడతాడయ్యా అన్నారు. భక్తి అనే తాడన్నారు. ఆ భక్తి అనే తాడు తప్పించి వేరే ఏ తాటితోనూ కట్టెయ్యలేమన్నటువంటి ఆ దేవదేవుణ్ణి, స్వామి మా భక్తి చేత ఈ శేష ఆవాహితమైనటువంటి ఈ రక్షాబంధనం నీకు ధారణ చేస్తున్నాము అని భక్తితోటి అర్చక స్వాములు మనందరి కన్నుల ఎదుట స్వామివారికి ఇరువురు దేవేరులకి ఆ రక్షాధారణని చేసి స్వయముగా రక్షాధారణని కట్టిన వారై ఆ రక్షాధారణ జరిపించారు. ఆ పైన స్వామివారి యొక్క ముఖ్యఘట్టమైనటువంటి అగ్ని ఆరాధనకి ఉపక్రమిస్తూ ఉన్నారు. అగ్నియే ముఖముగా కలిగినటువంటి వాళ్ళు దేవతలు. దేవముఖాయ నమః అని పేరు అగ్నిదేవుడికి. దేవతలందరికీ ముఖంగా కలిగినటువంటి ఆ అగ్ని ద్వారా సర్వ దేవతలని ఆవాహన చేసుకుని ఆరాధించవచ్చు. దేవతలందరికీ భోజనాదులు కావాలి అనంటే ఈ అగ్ని ద్వారానే పంపించడం అనే ప్రక్రియ, అగ్ని ఆరాధనని వేదము చెప్పినటువంటి ఆరాధన. ఆ అగ్ని సాక్షికముగా ఇక్కడ వేదోక్తమైనటువంటి ప్రాజాపత్య వివాహము స్వామివారికి జరుగుతున్నది కాబట్టి ఆ అగ్నిని ఆరాధించి అగ్నిలో వివాహానికి ప్రక్రియకు కావాల్సినటువంటి దేవతలని ఆ అగ్ని ద్వారా ఉపాసించి అగ్ని ఆరాధన ద్వారా స్వామివారి ఆరాధన కూడా ఈ కళ్యాణంలో ముఖ్య ఘట్టముగా ప్రారంభం చేసుకుంటూ స్వామివారి యొక్క కీర్తన అయినటువంటి ఏడుగు పెళ్లి అనేటటువంటి అన్నమాచార్యుల
మహోత్తరమైనటువంటి భవ్యమైనటువంటి కీర్తనతో ఆ ఘట్టానికి మనం వెళ్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇటు చెప్పరుగా. ఈడగు పెళ్ళి ఇద్దరి చేసేము చేడలాల ఇది చెప్పరుగా, చేడలాల ఇది చెప్పరుగా. చిక్కబయల్ల పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి, పచ్చిక బయల్ల పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి, వెచ్చపు పూదండ వేసి వచ్చెనను గచ్చులనాతని కానరుగా. వెచ్చపు పూదండ వేసి వచ్చెనని గచ్చులనాతని కానరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడలాల ఇది చెప్పరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడలాల ఇది చెప్పరుగా. ముత్తెపు మొంగిట ముదిత నడువగా ఉత్తముడే చెలిబురమునను, ముత్తెపు ముంగిట ముదిత నడువగా ఉత్తముడే చెలివురమునను. చిత్తరవు వ్రాసి చెలగి వచ్చెనొల జుత్తు మానీటు చూపరుగా. చిత్తరువు వ్రాసి చెలగి వచ్చెనుల జొత్తు మాని ఇటు చూపరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడలాల ఇది చెప్పరుగా, చేడలాల ఇది చెప్పరుగా. కొత్త చెవికలో కొమ్మ నిలిచితే పొద్దున తలబ్రాలు పోసిరట, కొత్త చవికలో కొమ్మ నిలిచితే పొత్తున తలబాలు ఓసెనట. ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వుచు హత్తి సతి గూడె పాడరుగా. ఇత్తల శ్రీ వెంకటేశుడు నవ్వుచు హత్తి సతి గూడె పాడరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడలాల ఇది చెప్పరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడలాల ఇది చెప్పరుగా, చేడలాల ఇది చెప్పరుగా, చేడలాల ఇది చెప్పరుగా, చేడలాల ఇది చెప్పరుగా. ప్రాణానాయం యాస్యాం సుపతిదోస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదకలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూమినీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాగోత్సకర్మాంగం ఔపాసనాఖ్యో ఆకారకర్మ కరిష్యే. ఏతోన్మింద్రవిఘ్నాలయం ప్రోక్ష్య ఏతోన్మింద్రం స్తమాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుద్ధైర్వా వృద్ధాంసం శుద్ధ ఆశైర్వా మమక్తు ఇంద్రశుద్ధో శుద్ధాభినోతుభిః మయి దేవాంద్రవణమాయ జంతాం మయ్యాశిరస్తు మయి దేవహూతిః దైవ్యా హోతారావృండపూర్వేరిట్ట శ్యామతనుపాసుపేరాः ఉద్ధన్యమానమస్యామేద్యపాత్మానం యజమానశ్చ హन्तు శివానశ్చంతు పృథివీ తన్నో శాతా పృథివీ ధోకజాత పూతశ్చతేన సౌమ్యా కృణద్వగుం రచన హోతవిగుం తద్ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్థండిలే భూమిమావాహయామి రేఖాయా స్కందమావాహయామి రేఖా గాయత్ర్యాः ప్రోక్ష్య
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् जातवेदो अग्निं गृहीत्वा जातवेदोपमनस्करेदोहितं तदपदज्ञनिष्यते अग्निमस्वस्तातहव्यगं समीगर्भाजनगिन्योमयोमोः कृतप्रतेको कृतयोनिरग्ने कृतसमित्यो कृतमस्यान्नं कृतपृषस्वा सरितो ब्रुवन् कृतं ब्रुवन् सरजाचक्षुदेवान् आजुर्दाग्ने हविजोजुषाणो कृतप्रतेको कृतयोनिरेति तत्तवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् अतितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविदप्रसुवा ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विधिमतः सुरजो वेन आवह स बुद्धिया पमास्यविष्ट सतस्तजोनिमतश्च विवह ओं वो ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासन सोमो देनकं सोमोर्वन्तमाचुकं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं विदत्तकं सुपेयं पितुश्रवणं यो ददात तस्मै ओं भो सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासन ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गुलोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वृत्तकित्वन्नागच्छ पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ॐ प्रोक्ष पात्रादादावमादाय पवित्रेऽस्तो वैष्णव्येऽस्तो यज्ञयेऽस्तो वाजभूतेऽस्तो विष्णो मनसा भूतेऽस्तो यज्ञस्य पावनेस्तः दिवे त्वा अन्तरिक्षाय त्वा पृथिव्यै त्वा पोषाय त्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पश्चिमतो विष्णोस्तूपोऽसि दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि प्राच्या विष्णोस्तूपोऽसि श्रुतासि घृतासि ध्रुवासि वरुणासि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मन् प्रणेष्यामि यजमानवाचं यच्च सोमप्रणेष्यामि यजमानवाचं यच्च प्रणयज्ञं देवता वृत्तयत्वन्नागच्छ पृष्ठे यजमानोऽस्तु सप्तऋषीणागं सुकृतां यत्र लोक तत्रैमग्नं यजमानं च देहि ॐ प्रणय कोवो जनत्वसवो जनत्वो सव्यशन्तान् द्विषः पात्राणि देव यज्जायि सव्यशन्तान् द्विषः पात्राणि देव यज्जायि दक्षिणपरदो ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि ब्रह्माणमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासृक्तमावाहयामि यज्ञविश्वान् देवानावाहयामि आद्यभागे प्रजापते दुष्टनिर्वपामि इन्द्राजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्नेजुष्टनिर्वपामि सोमाजुष्टनिर्वपामि अग्निसोमाभ्यागुष्टनिर्वपामि प्रजापते दुष्टनिर्वपामि ब्रह्मणो दुष्टनिर्वपामि वसुभ्यो दुष्टनिर्वपामि मरुभ्यो दुष्टनिर्वपामि रुद्रेभ्यो दुष्टनिर्वपामि अपोपस्पृश्य श्रीविष्णवे दुष्टनिर्वपामि बृहस्पते दुष्टनिर्वपामि मित्राय दुष्टनिर्वपामि वरुणाय दुष्टनिर्वपामि आदित्येभ्यो दुष्टनिर्वपामि अश्विभ्यः दुष्टनिर्वपामि पूष्णे दुष्टनिर्वपामि कक्षाय दुष्टनिर्वपामि कक्षदेवतसोमाय दुष्टनिर्वपामि औपासृज्ञाय दुष्टनिर्वपामि यज्ञदेवेभ्यो देवेभ्यो दुष्टनिर्वपामि सर्वदेवेभ्यो दुष्टनिर्वपामि आद्यन्तप्रतिष्ठयामि चुरन्द्रप्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समिधसे स्वाहा अमृतुणमसि मारुणमसि अन्तरितगुं रक्षो अन्तरित आराधयः प्रत्युष्टगं रक्ष प्रत्युष्ट आराधयः चिक्पति स्म पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पति स्म पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्व पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा कलसम्पूर्णा समितो गृहीत्वा मूलाज्ञाकृतं स्पर्शयित्वा अभ्यर्थ अक्षत आध्याचरुभिः इन्द्राय नमः अग्नये नमः यमाय कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजराप्रभे नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व
सरस्वतेन मन्यस्म देवसवित प्रसुवा मैडम ब्रह्मन् सोमन्तमाधस्मा समेत यस्माहा आकार मुहूर्तोस्तु परिणीं स्पृष्ट्वा वायुभ्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्याधीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अभोपस्पृश्या श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपाद्रग्नाय स्वाहा यज्ञदेश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा चरुन् स्वामित्रा गृहीत्वा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासामीः प्राणानायम्यास्यां स्मृतिनो श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकन्माङ्गम् औपासनाख्यो मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे क्रमविपर्यासे न्यूनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादवैष्णहोमं होष्ये अदुतेन मन्यस्म अनुमतेन मन्यस्म सरस्वतेन मन्यस्म देवदविद प्रसुवा ओं मतो देव अवन्तुनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदं समूढमस्य वागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतयतो व्रतानि पश्पशे इन्द्रस्य यज्ञस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुराददग्गु स्वाहा तद्विप्रासो विभण्यवाजा कृवागुं सस्यमिन्दते विष्णोर्यत्परमं पदग्गु स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुवस्सुव स्वाहा अदितेन्वमग्गुस्ताः अनुमतेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविद प्रासामीः मैडम వెనక్కి వచ్చి ఫ్యాంట్ వేసుకొని
ईशानां जगतोऽस्य वेङ्कटपते ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तच्छान्ति संवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लवयुगाम् ఆ స్వామివారి యొక్క కళ్యాణంలో తదుపరి ఘట్టమైనటువంటి మధుపర్కానికి ప్రవేశించాము. అగ్ని ప్రతిష్టాపన చేసుకుని అగ్నిముఖంగా సర్వదేవతలని అగ్ని శోమీయ ఇంద్ర యమ నిరుతి వరుణ వాయు కుబేరాది దేవతలను అర్చించుకుని మధుపర్కాన్ని ఆ వచ్చినటువంటి స్వామివారికి ఆకాశరాజ దంపతులు ధరణిదేవి ఆకాశరాజ దంపతులు మధుపర్కంతో స్వామివారిని సత్కరించినట్టుగా చక్కగా ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం వారు స్వామివారిని మధుపర్కంతో సత్కరించారు. అటుపిమ్మట స్వామివారి యొక్క సంకల్పాన్ని మనందరి చేత మనందరము ఈ పర్వదినాన శ్రవణ నక్షత్రయుక్త భానుసప్తమి పర్వదినాన స్వామివారి యొక్క సంకల్పాన్ని మనందరం స్వయంగా చేసుకున్నట్టుగా అట్లా స్వామివారి యొక్క కళ్యాణాన్ని మనందరి చేత జరిపిస్తున్నటువంటి తుమ్మల నరేంద్ర చౌదరి దంపతులు స్వామివారి తరఫున భక్తులందరి తరఫున కూడా ఈ కళ్యాణానికి మధుపర్కానికి స్వామివారికి మధుపర్కాన్ని సమర్పించారు. అటు పిమ్మట మనందరి చేత మన ప్రతినిధులైనటువంటి తుమ్మల నరేంద్ర చౌదరి గారు దంపతులు కూడా ఈ సంకల్పాన్ని అర్చక స్వాములు చెప్పినటువంటి సంకల్పాన్ని చెప్తున్నాం. మనందరికీ కూడా అర్చక స్వాముల మాట ఏది సంకల్పంగా అన్నారో అదందరం కూడా పలకటం స్వామివారి అనుగ్రహదాయకం. అందరం కూడా స్వామివారి సంకల్పాన్ని అర్చక స్వాములు చెప్పినట్టుగా అందాం. గోవిందా. భక్తులందరూ సంకల్పం చెప్పుకోవాలండి. ముందుగా నేను చెప్పిన విధంగా తిరిగి చెప్పవలను. మమ అన్నప్పుడు మీ యొక్క గోత్రం, మీ యొక్క పేరు, మీ భార్య పేరు, పిల్లల పేరుని సహ కుటుంబంగా చెప్పుకోవాలి. చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రియః శ్రియః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్దినాం నిధయేర్దినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః. శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విధే విధే వికనసే నమః వికనసే నమః. శుక్లాం శుక్లాం భరధరం భరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వవిఘ్నోప సర్వవిఘ్నోప శాంతయే శాంతయే శ్రీ శ్రీ గోవింద 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 అద్య శ్రీ అద్య శ్రీ మహావిష్ణోః మహావిష్ణోః ఆజ్ఞయ ఆజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే ద్వితీయ పరార్ధే శ్రీ శ్రీ శ్వేతవరాహ కల్పే శ్వేతవరాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతః ఖండే భరతః ఖండే శకాబ్దే శతాబ్దే మేరోః మేరోః దక్షిణే పార్శ్వే దక్షిణే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే ఆదివరాహ
वराह क्षेत्रे वेंकटाचले वेंकटाचले श्री श्री श्रीनिवास स्वामिनः श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये श्री शोभकृत्नाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीक मासे शुक्लपक्षे षष्ठम्यां शुभदिदौ भानुवासरयुक्तायां श्रवणा नक्षत्रयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभदिदौ श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క గోత్రము మీ యొక్క పేరు మీ భార్య పేరు మీ పిల్లల పేరుని మీ కుటుంబ సభ్యుల పేరుని సహకుటుంబంగా చెప్పుకోవాలి. గోత్రోద్భవస్య ఇప్పుడు మీ యొక్క పేరు గోత్రం చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు మీ యొక్క భార్య పేరు చెప్పుకోవాలి. సపుత్రకస్య ఇప్పుడు మీ యొక్క పిల్లల పేరు చెప్పుకోవాలి. సభాంధవస్య ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేరు చెప్పుకోవాలి. మీ యొక్క కోరికలను ప్రార్థనలు మనసులో స్వామివారికి విన్నవించవలసినది. చెప్పండి. సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్య సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీ భూమి నీల సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన తారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద మేడం.
शास्ते सुप्रजास्त्वमाशास्ते सजातवनस्यामाशास्ते उत्तरान् देवयज्ञामाशास्ते भूयो हविष्कर्णमाशास्ते दिव्यं धामाशास्ते विश्वं प्रियमाशास्ते यदनेन हविषाशास्ते तदस्यात् चतुर्थ्यात् तदस्मै देवादासन्त त्वष्टा जाजामजनयत्वष्टास्यै त्वां पतिम् त्वष्टा सहस्रमायुगुंषि दीर्घमायु कृणोतु माम् सुमङ्गलेरियं वधूरिवागुं समेत पश्यत सौभाग्यमस्यै दत्त्वायाधास्त्वं विपरेतन इमान् त्वमिन्द्रमीट्वस्व पुत्रागो सुभगां कृणो दशास्यां पुत्रानाथेहि पतिमेकादशं गृधी అదుగో స్వామివారికి వివాహ ప్రక్రియలో ముఖ్య ఘట్టమైనటువంటి మధుపర్క వస్త్రధారణ జరుగుతూ ఉన్నది. మనందరి చేత భక్త సంకల్పాన్ని చెప్పించారు. మనందరం కూడా ఈ కళ్యాణాన్ని చేస్తున్నట్టుగా స్వామివారి యొక్క కళ్యాణ సంకల్పమైన తర్వాత స్వామివారికి వస్త్రధారణ ఈ ఆకాశరాజు ధరణిదేవి దంపతుల తరఫున తుమ్మల నరేంద్ర చౌదరి గారి దంపతులు స్వామివారికి ఉభయదేవేరులకి కూడా కట్నాల్ని సమర్పిస్తే అర్చక స్వాములు మనందరికీ కూడా చక్కగా దర్శనం చేయించినటువంటి ఆ వస్త్రాల్ని స్వామివారికి ఉభయ దేవేరులకి కూడా ధరింపజేశారు. అటు పిమ్మట మహాసంకల్పాన్ని ఇక్కడ వేద పండితులు కూడా చెప్తూ ఉన్నారు. ఈ సంకల్పము అనంటే మనం ఏదైనా భగవత్ కార్యం చేసేటప్పుడు ఈ సంకల్పాన్ని చెప్తాం. ఎందుకయ్యా అంటే ఏ ప్రదేశంలో ఎందుకోసం ఎట్లా ఏ సందర్భంలో ఏ కోరికతోటి ఈ కళ్యాణాన్ని లేకపోతే ఈ శుభకార్యాన్ని మనం చేస్తున్నాము అని భగవంతుడికి నివేదన చేయటమే ఈ సంకల్పం. అది కూడా ఆ భగవంతుడి ప్రీతి కోసమే చేస్తున్నామని చెప్తాం. ఎందుకయ్యా భగవంతుడికి ఏం ప్రీతి పూజల వల్ల కళ్యాణాల వల్ల అంటే భక్తుడికి చెప్పినటువంటి కార్య కర్తవ్యాన్ని వాడు నెరవేరిస్తే ఆ యజమానికి ఎట్లా అయితే మనకి సంతోషం ఉంటుందో ఆ భగవంతుడికి కూడా మనకి నిర్ణయించినటువంటి కార్యాన్ని ఈ నెరవేరుస్తున్నప్పుడు ఆ ప్రీతి కలుగుతుందట. అందుకని ఆ సంకల్పాన్ని మామూలుగా మనం ఏ కార్యం చేసినా చెప్పే సంకల్పం కంటే ఇక్కడ మనం మహాసంకల్పము అని చెప్తున్నాం. ఆది ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి దేశాలు ఖండాలు ఈ నదీ సప్త నదీనద జలాలు తీర్థాలు సర్వక్షేత్రాల మధ్యలో ఎక్కడున్నాము ఏ సందర్భంలో చేస్తున్నామనేటటువంటి ఆ మహాసంకల్పాన్ని చెప్పబోతూ ఉన్నారు అర్చక స్వాములు. ఆ మహాసంకల్పాన్ని అందరం శ్రద్ధాళువులై చెవులు రిక్కించుకొని వినాలి. ఇటువంటి సందర్భం మహత్తరమైనటువంటి పుణ్యం మనకి మరలా లభించడానికి చాలా కాలం పడుతుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరం కూడా ఒక్కసారి గోవిందా గోవింద నిరుపముకున సుందర నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజ చరణ సమర్థ్యాసక్త భక్తో కరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రభక్తిన్ విదన్వన్. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాత్ పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్రాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తవరుణైరావృతే అస్మిన్ మహతే బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్ధజో ప్రతిష్ఠితాన అతల వితల సుతల తల తల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామకే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య వరావనమండలమండితే ఐరావత పుండరీక వామన కుముజాంజన పుట్పదంత సార్వభౌమ అష్టదిగ్దండి శుండాద్దండోద్దంబితే అమరావతే తేజోపతే సంయమన రక్షోపతే సింధుమతే గంధవత్యలకావతే యశోపతే త్వష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమునిరుతవరుణ వాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే
लोकान् लोकान् चलवलयिते लवनेक्षुरासर्पिर्ददिक्षरतत्नोदकाख्य सप्तान्नपनिवृते जम्बूप्लक्तकुचक्रौञ्च शाकशाल्मिपुष्कराख्य सत्त्वद्वीपद्वीपिते माहेन्द्रमलयमदृक्ष्वदिन्द्यपानयात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिम्पुरुषारीलावृत भद्रास्वकेतुमाला हिरण्यकरमणकुकुरवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरुहाकार पञ्चाशत्कोटि योजनविस्तीर्ण भूमण्डले लक्षयोजनविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे आदिवराहक्षेत्रे वेङ्कटाचले सकलदेवतासन्निधौ सकलजगत्त्रष्टुः पराद्वैद्वेमण ब्राह्मणोद्वितीयपरार्थे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीयायामे इह जन्मनितः हे दक्षिणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्तमहापातकादि समस्तदुर्दक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां मित्ॄणां च कुम्भीभागलोकितदामादिपसङ्गातः कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैस्थले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थं भृगुमरीचत्रकस्यपादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विकनसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణక గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య श्रीमद्वैकान्त भगवत्शास्त्रोक्तमार्गेण आङ्गेन च भारस्पत्य भारद्वाज त्रयानुषय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पञ्चविधव्योः प्रवर्तमानस्य परतत्त्वभव्योऽहन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नत्रे आङ्गेरस भारस्पत्य भारद्वाज त्रयानुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षातिवसात् उत्पस्थितलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेरस भारस्पत्य भारद्वाज त्रयानुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्तदेवतानिकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गेरस भारस्पत्य भारद्वाज त्रयानुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्यात्मकनित्ययौवन स्वभावलावण्यतेजोरत्नाकराय अखिलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकर्रासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద गोविंद ऋग्यदुश्यामादर्वण सकलवेदाध्यायिने भार्गवत्योन और्पवैद्रपञ्चारुषेय प्रवरान्वित भार्गवस गोत्रोद्भवे सर्वालङ्कारपदे सुरांगना संसेवित पादारविन्द श्री महाविष्णोः वक्षस्थल निवासिनी आनंद गुणात्मिका मूल प्रकृतिरूपा उत्तरफल्गुनी नक्षत्रे कन्या रासो जाता इमां श्रीदेवी नाम्नी
కన్యా వృణీమహే వృణీత్వం దాస్యామి. లక్ష్మీరమణ గోవింద రుగ్జదుశ్యామాదర్వణ సకల వేదాధ్యాయినే కాశ్య భావత్సారణే ధ్రువత్రయానుషేయ ప్రవరాన్విత కాశ్యపుచ గోత్రోద్భవే సర్వాలంకారవదే సురాంగణా సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణో అత్యంత మనోహరే అత్యంత సౌందర్యవతే రేవతీ నక్షత్రే మీనరాశో జాత కశ్యప ప్రజాపతే సంకల్పతనయాం ఇమాం భూదేవీనాంని కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామిష్టవే తుభ్యం బ్రహ్మలోకచకేశయేత్. కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయేత్. విశ్వంబరా సర్వభూత సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః. కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు శుభగుం శుభం. గోవింద. అదుగో ఆ స్వామివారికి చక్కగా ప్రవరలని సంకల్పాల రూపంలో చెప్పిన వారై స్వామివారికి మాంగళ్య ధారణ తదుపరి ఘట్టాన్ని ప్రారంభించడానికి ముందుగా చక్కగా స్వామివారి భక్త అగ్రేశ్వరుడైనటువంటి అన్నమాచార్య కీర్తనని స్వామివారికి శ్రవణం చేసి ఆ పై కార్యక్రమానికి వెళదాం. అందరం కూడా గట్టిగా గోవిందా గోవిందా. గోవింద గోవింద